వ్యక్తిగతంగా ఉండాలనుకో ఎందుకనే కదా అనేది ఎస్ఆర్ లో చెప్పండి అంతే. ప్లే చేసుకొని మీరు ప్లే చేయండి అది ఒకసారి వినండి. ఇదిగో 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 ఇది ఇప్పుడు వినండి. అక్షరాలు 25 కోట్లు అడిగానండి శ్రీధర్ని. నేను నీకు ఊపిరిగట్టుగా ఉండలేనయ్యా. ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కొడుకు వచ్చి పోయింది చూడు. దానికి 25 కోట్లు కావాలనేసి నేను అడిగా. ముందు దీనికి చెప్పండి. అవునా కాదా? ఎస్ఆర్ లో చెప్పండి. అది నా వాయిస్ లాగా నేను అస్సలు అనుకోవట్లేదు. నేను అసలు అలా 25 కోట్లు అడగడానికి కూడా అతనికి ఏమీ లేదు. ఇంకా నేనే వాడికి 7 లక్షలు ఇచ్చాను. ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, బట్ మీరు అక్కడ మీ ఇల్లు కావచ్చు, మీరుకున్న ప్రాపర్టీస్ కావచ్చు, దాదాపు బాగానే ఉన్నాయి, బాగానే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎలా వచ్చాయి? మా ఫాదర్ ఎండిఓ అండి. ఓకే, అంటే 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించి మీరు చేశారు అని చెప్పినటువంటి మాటలు సాక్ష్యాలేవి మేడం? సాక్ష్యాలేవి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. ఎంక్వైరీ రీ ఎంక్వైరీ కూడా చేశారు. 2 సార్లు పేపర్లో వచ్చినాయి. కానీ నన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదు? అక్కడ జర్నలిస్ట్ రాసిన దాంట్లో కూడా మీ పేరు లేదు, ఊరు లేదు. ఎందుకు లేదు? నా ఫోటో వేసాడు. అవునండి, పేరు లేదు, ఊరు లేదంటే మొత్తం నా ఫేస్బుక్ నా ఫోటో వేసాడు. పేరు వేయాల్సిన అవసరం లేదు కదా. సోషల్ మీడియాలో అప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చారనండి? అతను రివీల్ చేశాడు నా ఫేస్. అతను ఎవరు కంప్లైంట్ ఇచ్చాడు? నేను కంప్లైంట్ ఇచ్చానా? శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? నా హస్బెండ్ కంప్లైంట్